ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దాచిపెట్టిన భారీ డంప్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కేజీహెచ్ పర్వత ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్లో డంప్ లభ్యమైంది. ఇందులో 51 లైవ్ బీజీఎల్లు, 100 బండిల్స్ హెచ్డి అల్యూమినియం వైర్లు, 50 స్టీల్ పైపులు, 20 ఇనుప షీట్లు, 40 ఇనుప ప్లేట్లు, ఈ పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్లను కూడా పోలీస్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ పెట్టినటువంటి 5 ప్రెజర్ ఐఈడీలను కూడా భద్రతా దళాలు గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేశారు. పోలీస్ పెట్రోలింగ్ బృందాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ పేలుడు సామాగ్రిని దాచిపెట్టినట్లుగా అధికారులు చెబుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, చూస్తున్నాం చాలా భారీ సంఖ్యలో డంప్ అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఐఈడీలను కూడా నిర్వీర్యం చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడ అవి బ్లాస్ట్ అవ్వకుండా కూడా నిర్వీర్యం చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవి ప్రాంతంలో కేజీహెచ్ అడవి పెద్ద గుట్ట ఉంటుంది, పర్వతం అంటూ దాని ఆ కొండల మీద భారీ ఎత్తున కూడా మావోయిస్ట్ డంపు దాచిపెట్టినట్టుగా భద్రతా బలగాలు అయితే కనుగొన్నట్టు పరిస్థితిగా పడుతుంది. నిత్యం కొమ్మింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా కనపడుతున్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులపై దాడి చేయడానికి ఒక వ్యూహంగానే మొత్తం భద్రతా బలగాలని హతమార్చడం కోసం భారీ ఎత్తున కూడా డంపును తీసుకొచ్చి ఆ పర్వతం ప్రాంతంలో దాచిపెట్టినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించడంతో కూడా భారీ ఎత్తున కూడా అక్కడ పేలుడు పదార్థాలకు సంబంధించిన స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రెషర్ బాంబులు, అంటే ఐఈడీలో ఉండే ప్రెషర్ బాంబులు, కాలు వేస్తే బ్లాస్టింగ్ లాంటి బాంబులు కూడా అక్కడ మావోయిస్టులు ఉంచారని చెప్పేసి చెప్తున్నారు. పూర్తిగా అన్ని రెడీ కూడా చేసి ఆ ప్రాంతంలో దాచిపెట్టారంటే ఖచ్చితంగా ఆ భద్రతా బలగాలపై దాడి చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ కూమింగ్ ఆపరేషన్ అయితే ఎవరు వస్తారో వాళ్ళని హతమార్చడం కోసం ఈ భారీ ఎత్తున కూడా ఈ మందు గుండ్ల సామాగ్రిని దాచిపెట్టారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున కూడా ఆ కేబుల్స్ తో పాటు ఇతర పేలుడు పదార్థాలు, అదేవిధంగా ప్రెషర్ బాంబులు, ఐఈడీ బాంబులు, రకరకాల బాంబులు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాడులు చేయడం కోసమే కేవలం ఈ డంపును మొత్తం కూడా ఆ ప్రాంతంలో దాచిపెట్టినట్టుగా కామన్ గా మావోయిస్టులకు సంబంధించిన డంపు దొరికిందంటే ముడి సరుకు, అంటే విడి భాగాలు మాత్రమే ఎక్కడైనా డంపుగా చేసి పెడతారు. కానీ పూర్తిగా కూడా అన్ని రెడీ చేసి పెట్టారంటే ఖచ్చితంగా దాడి చేయడం కోసమే ఆ ప్రాంతంలో దీన్ని దాచిపెట్టారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కూడా భారీ ఎత్తున ఒక పెద్ద ప్రమాదం చేసి తప్పుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదం కనుక జరుగుతుంటే మాత్రం ఆ పదుల సంఖ్యలో కూడా ఆ భద్రతా బలగాలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కానీ పోలీసులు ముందుగానే దాన్ని కనుగొనుకొని పూర్తిగా దాని ఆ ప్రాంతం మొత్తం కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించి కూమింగ్ కొనసాగించిన తర్వాత ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీకి సంబంధించినటువంటి బాంబులను కూడా అక్కడే నిర్వీర్యం చేసి బ్లాస్టింగ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే బ్లాస్టింగ్ చేసే సమయంలో కనుక అది మిస్ఫైర్ అయ్యి బ్లాస్ట్ అయితే మొత్తం ఖచ్చితంగా పోలీసులకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కానీ అలాంటిది లేకుండా పూర్తి స్థాయిలో కూడా బాంబు స్క్వాడ్ ని తీసుకొచ్చి అక్కడ ఉన్న ఐఈడీ బాంబులను, ఫిషర్ బాంబులు మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. భారీ ప్రమాదం నుంచే ఆ భద్రతా బలగాలు తప్పుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ముందుగానే వ్యూహంగానే ఈ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ డంపు ఏదైతే డంపు ఉంటుందో వాళ్ళ సామాగ్రి మొత్తం కూడా తయారు చేసినటువంటి బాంబులు, ఐఈడీ బాంబులతో పాటు ఇతర కేబుల్స్ తో పాటు ఫ్లాష్లు, ఇవన్నీ కూడా రిటర్నర్లు, ఇవన్నీ కూడా ముందుగా తీసుకొచ్చి ఆ ప్రాంతంలో దాచిపెట్టినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్.